ఒక నక్క ఆహారాన్ని వెతుకుంటూ ఊర్లోకి వచ్చిందట అధ్యక్ష. అక్కడ రజకులు ఉపయోగించే నీలిరంగు ఉన్న తొట్టిలో పడిపోయింది. ఆ నీలిరంగు అంటుకున్న తర్వాత అది మళ్ళీ అడవిలోకి పోయింది. ఇదేదో కొత్త జంతువు అనుకోని అడవిలో ఉన్న జంతువులన్నీ భయపడ్డాయట అధ్యక్ష. ఈ నక్క కూడా ఇదేదో బాగుంది, అందరు నాకు భయపడుతుందని నేను దేవుడు పంపిన దూతను ఈ రోజు నుంచి నేనే మీకు రాజును అని ఆ నక్క అన్నదట అధ్యక్ష. అద్భుతమైన తెలంగాణ వస్తుంది, ప్రతి పంచరత్న కరకాలు వాడుతుంది, ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం వస్తుంది. ఎంప్లాయ్మెంట్ క్యాలెండర్ కూడా ఎవ్రీ ఇయర్ రిలీజ్ చేస్తాము. ఒక దళిత నాయకుడే మన తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. అన్ని డివిజన్లకు నేను స్వయంగా పోతా. ఇగో ఇది పోడు భూమి, ఇగో ఇది మీ పట్టా అని ఇచ్చేస్తాం అధ్యక్ష. దళిత కుటుంబానికి 3 ఎకరాల భూమి ఇస్తా. ముస్లిం మైనార్టీలకు కూడా 12% రిజర్వేషన్ గతంలో ప్రామిస్ చేసిన 100% వాటిని అమలు చేసి తీరుతాం. ఎస్టీలకు గిరిజనులకు 12% రిజర్వేషన్ ఖచ్చితంగా అమలు చేయబడుతుంది. 100% నిరుద్యోగులందరికీ కూడా ఈ భృతి అందిస్తాం. అది 3016 రూపాయలు అందించాలని చెప్పి కూడా డెసిషన్ తీసుకున్నాం. నాకున్న పెద్ద కళ ఏజీ టు పీజీ విద్య. తెలంగాణలో రైతులు వాడేటటువంటి 24 లక్షల టన్నులు ఫ్రీగా రైతులకు సప్లై చేస్తాం. అమరుల కుటుంబంలో ఒకరికి లేదా ఇద్దరికి కూడా ఉద్యోగం కల్పిస్తాం తప్పకుండా. ఉక్కు ఫ్యాక్టరీ వాని తాత జేజమ్మ మెడ వంచి తెచ్చే బాధ్యత నాది. హెలికాప్టర్ అంబులెన్స్ పెట్టాలని కూడా ఆలోచన చేస్తా ఉన్నాం. ఒకరోజు ఆ నక్క పెద్ద సభ పెట్టింది, కొత్త చట్టాల గురించి చెప్తుంది. రాజ్యాంగం రాసుకోవడం కాదు కదా, ఎందుకు మార్చమంటానని అడుగుతుంది తెలుసా? అంతలోనే పెద్ద వర్షం పడి ఆ నక్క అంటిన నీలిరంగంతా కరిగిపోయింది. నక్క నిజస్వరూపం బయటపడ్డది. మాయ మాటలతో మారువేషాలతో పెట్టే భ్రమలు ఎక్కువ కాలంలో నిలవదు అన్నది ఆ యొక్క నీతి సూత్రం అధ్యక్ష.